హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ వరల్డ్. ఈరోజు ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి ఎలా చేయాలో మీకోసం. దొండకాయల్ని సన్నగా ముక్కలుగా కోసుకొని, టమాటోస్ని కూడా ముక్కలుగా కోసుకొని, పచ్చిమిరపకాయలని తొడాలు తీసుకొని అన్నీ ఒక బాండీలో వేసుకొని, కొంచెం ఆయిల్, కొంచెము ఒక రెమ్మ అంటారు కదా, కొంచెము చింతపండునైతే వేసుకొని ఒక మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒకళ్ళు మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు మగ్గనివ్వాలి. చూశారు కదా వాటర్ అంతా ఎలా వచ్చిందో. ఇలా వాటర్ వచ్చిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అలా ఆ వాటర్ అంతా పోయేంత వరకు బాగా మగ్గనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఒక 10 మినిట్స్ పాటు చల్లారనివ్వాలండి. అలా డైరెక్ట్గా మిక్సీలో అయితే వేయకూడదు. చూశారు కదా కొంచెం సేపటికి చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ మగ్గిపోయిన ముక్కలన్నీ మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. దొండకాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకున్న తర్వాత మిక్సీలో అయితే నేనైతే ఫైన్ పేస్ట్గా కొంచెం కచ్చాబచ్చాగా వేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టు మీరు కూడా పచ్చడిని మిక్సీ వేసుకోవచ్చు. దాని తర్వాత అయితే ఇందులోకి పోపు పెట్టేసుకుందాం. ఒక బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు అవన్నీ తిరగమాత గింజలన్నీ వేసుకోవాలి. తిరగమాత గింజలు బాగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నేనైతే పచ్చడి తాలింపులో వేస్తానండి. ఈ మన చిన్నులపాయలు నేను పచ్చళ్ళు డైరెక్ట్గా వేయను. తాలింపులో వేస్తే ఏంటంటే మనం తిన్న ఫీలింగ్ అనేది మనకు ఉంటుందన్నమాట. కచ్చాబచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, అందులోనే 2 ఎండుమిరగాయలని వేసేసుకొని అవి బాగా వేగిన తర్వాత మన పచ్చడి అయితే వేసుకొని తిప్పేసుకోవడమే. ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు ఇంకా ఏమన్నా పచ్చళ్ళు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కామెంట్ చేయండి.